అమరావతి పోరాటం అనేటువంటిది ఒక పెద్ద అది ఎవరు ఊహించినటువంటి పోరాటాన్ని ఆ మహిళా మనులు చేశారు. ఏం చెప్తారు ఆ పోరాటానికి మీరు వెళ్ళారు మేము వెళ్ళాం కేసులు పెట్టారు ఏం జరిగింది ఏం చెప్పొచ్చు అంటారు? 35,000 ఎకరాలు ఇచ్చి వాళ్ళని రోడ్డు మీద ఈడ్చి బూట్ కాలుతో తన్ని మామూలుగా లేదండి అది. అంత వాళ్ళ చూస్తా ఉంటే ఏడుపు వచ్చేది. ఇదేంటి కర్మ, వాళ్ళు అటు పోలేరు ఇటు పోలేరు, భూములు వెనక్కి ఇయ్యరు, డబ్బులు కవులు ఇవ్వరు, వాళ్ళు ఎట్లా బతకాలా? అమరావతి కన్నా రాజధాని ఇంకో ప్లేస్ ఎక్కడ ఉంది చెప్పండి? అన్నిటికీ సెంటర్ కదా, అన్నిటికీ సెంటర్నే కదా, సౌకర్యాలు కదా, అన్ని సెంటర్ పాయింట్ కదా. అంటే చంద్రబాబు నాయుడు పేరు రాకూడదు, సింగిల్ పాయింట్ ఎజెండా అంతే. అంతే. చంద్రబాబు నాయుడు సైబరాబాద్ నిర్మించాడు. ఎవరైనా బుద్ధి జ్ఞానం ఉన్నాడు ప్రజావేది కూల్చేస్తారు, ప్రజలతో కట్టిన దాన్ని ఇంకా వేరే దానికి ఉపయోగించుకోవచ్చు కదా. కక్ష అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కొద్ది రోజుల నుంచి ఒక మాట చెప్తున్నారు పదే పదే, రాబోతుంది నేను వచ్చేస్తున్నాను. ఏందో వచ్చేది, ఎక్కడికి వచ్చేది? జైలు పోతాడు, చూస్తా ఉండు, పోతాడు జైలుకి. అవునా? కేసులు స్టార్ట్ కానీ ఏది పాత కేసులు? ఇప్పుడు పాత కేసులే, పాత కేసులు కొత్త కేసులు కూడా పెడితే చంద్రబాబు నాయుడు ధైర్యం చేసి వాడి లైఫ్ లాంగ్ లోపలే ఉండాలి. అవునా? అంత అవినీతి, అది ఆర్గనైజ్డ్ క్రైమ్, భయంకరమైన. నేను రాబోయే 30 ఏళ్లలో నేనే రాజుని, నేను చెప్పింది వేదం. రాజ్మహల్ కూడా కట్టించారు కదా వైజాగ్ కట్టించారు. రాజ్మహల్ లానే ఉంది, నేను చూసి వచ్చా. అవునా? రాజ్మహలే. ఐదేళ్ళు ఆంధ్ర బార్డర్ రాగానే అదొక ఇన్సెక్యూరిటీ. మళ్ళీ అమ్మ మన తెలంగాణ అనే ఫీలింగ్ ఉండేది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. అవును, అంత భయపడేవాళ్ళు జనం. ఎందుకు అంత భయపెట్టాల్సిన అవసరం? ఒక మంచి అవకాశం వచ్చింది కదా ఆయనకి. మీరు గతంలో కూడా కలిసారు, చూసారు ఆయన. చెప్తే వింటే బాగుంటుంది. మనం వినే రకం కాదు కదా వినడం. ఆయన చెప్పింది మనం వినాలా, అంతే. మీరు ఇంతకుముందు ఒక మాట అన్నారు, చంద్రబాబు నాయుడు గారు ధైర్యం చేసి కేసులు పెడితే అన్నారు. ఎందుకని ఆయన ధైర్యం చేయడు? వస్తుంది, టైం వస్తుంది, పెడతాడు. అంటే ఆయన మైండ్లో ఏముంటుందంటే, నాకు తెలిసిన వరకు ఈ కొట్లాట పంచాయతీలు పెట్టుకొని అంత వైలెన్స్ ఉంటే ఇన్వెస్ట్మెంట్ రావు. ఇన్వెస్టర్కి మంచి అట్మాస్ఫియర్ ఉండాలా. ఏమాట కాబట్టి ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్లో ఏమీ గొడవలు లేవు, పవర్ అన్ఇంటరప్టెడ్ పవర్, డ్రింకింగ్ వాటర్ సమస్య లేదు, లా అండ్ ఆర్డర్ సమస్య లేదు. దాని గురించి బాగా డెవలప్ అయింది. చంద్రబాబు నాయుడు పెట్టిన దాన్ని మళ్ళీ వచ్చే ముఖ్యమంత్రులు అందరూ కూడా డెవలప్ చేశారు. కానీ అక్కడ అట్ట కాదు కదా, మొత్తం నాశనం చేసి ఎప్పుడు కూలోడుగానే ఉండాలి, కూలోడు పైకి రాకూడదు. ఆ మెంటాలిటీ ఏదో కోట్ల మంది ఒకడు ఉంటాడు అనుకుంటున్నా. అందులో మన జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఈ మొత్తం ఈ రాజకీయ రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉండిద్ది అంటారు? ఎలా ఉండబోతుంది? బ్రహ్మాండంగా ఉంటుంది. మళ్ళీ ఇన్వెస్టర్లు ఒకటే డౌట్, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వేస్తే అదే ఆయనే చెబుతున్నాడు కదా, వచ్చేస్తున్నా పోలీసులు కూడా బెదిరిస్తున్నారు కదా. ఇన్వెస్టర్లు మీరు అన్నదే కరెక్ట్.